వాహిని మీడియా ప్రేక్షకులు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకి అర్జున్ రెడ్డి గారని ఇక్కడ ఉన్నారు. మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. మొత్తం దేంట్లోని పురుగుల మందులు వాడరు. ప్లస్ దాంతోపాటు ఇలాగా నాటావులు కోళ్ళు ప్లస్ ఈ దీంట్లో ఉన్న హర్బ్స్ కూడా 100% ఔషధం ఉన్న హర్బ్స్. ఏది కలుపుల మందులు కానీ అవి కానీ ఏది వాడడం వల్ల దీంట్లో వాడిన హెర్బ్స్ అన్నీ మనకి మెడికల్గా అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. మనకు నిత్యావసరంగా ఉపయోగపడే అన్నీ ఈయన పెంచుకున్నారు. ఇది వాక్కాయ, ఈ వాక్కాయలు అంటారు, వాక్కాయ చెట్టు అంటారు. దీని పప్పులు వేసుకుంటా వాడతారు. ఇది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీన్ని వాక్కాయలు అంటారు. దీని చెర్రీస్ కింద కూడా మామూలుగా పంచదార పాకంలో ఉడకబెట్టి బేకరీలో అమ్ముతూ ఉంటారు. ఇలాగా ఓల్డేజ్లో అన్నీ పురుగుల మందులు లేకుండా పండించుకున్న వాళ్ళు ఆరోగ్యంతో ఉన్నారు. కొంచెంసేపట్లో వాళ్ళని మీరు చూస్తారు. ఇలా మామిడి మొక్కలు, కరివేపాకు అన్నీ కూరగాయల మొక్కలు అన్నీ పెట్టుకున్నారు. ఈ ఆవులకు సంబంధించి పచ్చగడ్డి కూడా బయటికి వెళ్ళకన్నా పచ్చగడ్డి ఫామ్స్ అన్నీ పెంచుకున్నారు అన్నమాట. తర్వాత ఆయన మాటల్లో మీరు విందిరు కానీ అన్నీ ఒకసారి మీకు అన్ని వీడియోస్ అన్నీ చూడండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు చాలామంది ఆవులు పెంచుతున్నారండి. ఇప్పుడు అంటే ప్రాఫిట్ లేదని పెంచట్లేదు. మీరు ఇన్ని సంవత్సరాలుగా పెంచుతున్నారు కదా. ఇప్పుడు ఈ బ్రీడ్ డెవలప్ చేయడానికి ఎన్నాళ్ళు కష్టపడ్డారండి? సుమారు 5 నుంచి 6 సంవత్సరాల నుంచి కష్టపడ్డామండి. ఆటోమేటిక్గా 3వ తరం 4వ తరానికి బాగా వచ్చేసింది. కొన్ని 1వ తరం 2వ తరం కూడా వచ్చినాయి. అది ఎందుకు ఈ పొట్టు బ్రీడ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇవి చాలా తక్కువ మేత తింటాయండి. దానా అవసరం పెద్దగా ఉండదు. మా దగ్గర ఏం చేస్తాయంటే పొలంలో తిరిగి వస్తాయి కాబట్టి సాయంత్రానికి ఇంత పచ్చిగడ్డి వేస్తాము. రోజుకి ఎంత అంటే ఒక 1/4 కిలో అంత దానా పెడతాం. ఆ 1/4 కిలో దానా కూడా ఎందుకు పెడుతున్నాం అంటే ఎప్పుడైనా ఏదన్నా దానికి మందు వేయాలంటే శతావరి కానీ లేకపోతే ఇంకేదన్నా నట్టల మందు కానీ అట్లాంటివి వేయాలంటే దాన్ని తినబెట్టి కొట్టడం కోసం అది అలవాటు. అదే ఏదైనా శతావరి లాంటి మేపడం గురించి కొంచెం ఏదో దానా అలవాటు చేస్తారు అంతే. సడన్ గా దానా వేస్తే తినవు కాబట్టి అది దానికోసం. ఇప్పుడు దీని వల్ల కొంచెం ప్రాఫిట్ ఉందండి మీకు? మామూలుగా పెట్టిన పెట్టుబడి వచ్చిందా? పెట్టుబడి వచ్చింది. ఎందుకు ఈ వయసులో ఎంత కష్టం ఎందుకండి మీకు? ఇప్పుడు అంటే అట్లా బ్రీడ్ డెవలప్ చేస్తే 10 మంది ఇంట్లో కూర్చోవచ్చు కదా ప్రశాంతంగా. 10 మందికి ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే మాకు ఆరోగ్యం కూడా వస్తుందని ఆలోచన. ఆరోగ్యం బాగుంటుందండి. ఇటు పాలు, మజ్జిగ కానీ నెయ్యి కానీ చాలా ఆరోగ్యం కదా. అది మీ ఇంట్లో వరకు వాడుకుంటాకి బాగుంటుంది. ప్లస్ హెల్తీగా ఉంటుంది. దీనికి ఏంటంటే ఇంకా దీని ఫ్యాట్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. నెయ్యి కూడా ఎట్లా వస్తుంది అంటే 2 కిలోలకి 100 గ్రాములు వచ్చింది. 2 లీటర్ పాలకి 100 గ్రాములు వస్తుంది. ఇప్పుడు మీకు సుమారుగా వయసు ఎంత ఉంటుందండి? 70 సంవత్సరాలు. 70 ఏళ్ళు. నా ఆరోగ్య రహస్యం ఏంటంటే ఈ ఆవుల దగ్గర పనిచేయటం వల్ల గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆవుల దగ్గర పనిచేయటం వల్ల ఈ స్థితిలో ఉన్నాను నేను. అదేదండి. అది చాలా మంది ఇప్పుడు కొత్తగా పెంచుకునే వాళ్ళు ఉంటే మామూలుగా హెల్త్ పర్పస్ పెంచుకోవాలి కానీ ఆదాయం పరంగా లెక్కేసుకోకూడదు ఎవరు మామూలుగా అయితే. కొంతమందికి చాలా మంది ఏంటంటే ఆవును కొని క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టి కొట్టుకుంటూ ఉంటారు ఎంత వస్తుందని. అది కరెక్ట్. అంటే ఇంట్లో ఆరోగ్యం కూడా పెరుగుతుందన్న ఆలోచనలో ఉండలేదు పల్లెటూరులో. ఆవుకి 8 మీటర్ల లోపు ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు రోగాలు చాలా తక్కువ ఉంటాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే పొద్దున పూట ఒక 3 గంటలు, సాయంత్రం 4 గంటలు తప్పనిసరిగా నేను ఇక్కడ ఉంటాయి, ఇటు దగ్గర ఉంటాను. 3 అవర్స్ కంపల్సరీ. దానివల్ల నాకు ఈ ఆరోగ్యం ఉంది ఇప్పుడు వరకు. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా పెట్టుకునే వాళ్ళు ఆ లెక్కలు వేసుకోకూడదు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది? కనీసం ఒక్కరోజు వెళ్తే వాళ్ళు పెట్టే టెస్టులకే 20,000 30,000 అయిపోతుంది. ఇది సంవత్సరం మొత్తం తిన్నా 20,000 తినదు. దాని ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఇంటి ముందు ఉండటం వలన మనకి ఆ 8 మీటర్ల లోపల ఉండటం వలన మనకి ఆరోగ్యం ఉంటుంది. దాని పాలు ఎంతో అంతా వస్తాయి. కనీసం మా దగ్గర ఎట్లా ఉన్నాయంటే పూటకి 2.5 లీటర్లు 3 లీటర్లు ఇచ్చేవి కూడా ఉన్నాయి. అదే అట్లీస్ట్ 1 లీటర్ పాలు పొద్దున్న లీటర్ సాయంత్రం లీటర్ తీసుకున్నా ఒక ఫ్యామిలీకి హ్యాపీగా సరిపోతాయి. ప్లస్ పెద్ద ఎక్కువ మేత తినవు. ప్లస్ తినవు. దాన్ని మాన్యూర్ కూడా ఉపయోగపడుతుంది. పేడ ఇది ఆవు మూత్రం మనకి పొలాలకు ఉపయోగపడుతుంది. పొలాలు కదా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా రూఫ్ గార్డెన్ పెట్టుకుంటే వాటికి పేడ మూత్రం కలిపి పోసుకుంటే మంచి కూరగాయలు వస్తాయి. అవును. అది చాలా గ్రేట్ అండి ఈ వయసులో. అంటే మీ ఇంట్లో కూరగాయలు ఎక్కడ మీరు కొనుక్కోరు? ఇప్పుడు మా దగ్గర ఏముంది అంటే 4 రకాల పళ్ళు ఉన్నాయండి. బొప్పాయి, సపోటా,
మామిడి, అరటి, ఈ 4 బయట నుంచి మనం సంవత్సరం పొడుగు కూడా. మళ్ళీ మిగిలిన కూరగాయలు ఆకుకూరలు వేసుకుంటా ఉంటాం మా మనం ప్రస్తుతానికి. మన పొంగునూరు ఆవులకి 16 ఆవులకి సుమారుగా 2-2.5 కిలోలు దాని. ఇది అన్నిటికీ తలా ఎంత వేస్తే తెచ్చుకుంటున్నాం. రోజుకి ఇంతే వేస్తాం, ఎంతకన్నా ఎక్కువ వేయం. వ్యవసాయం అన్న తర్వాత అన్నీ ఉండాలి. మా పిల్లల గుడ్ల కోసం నాటుకోళ్ళు పెట్టుకున్నాం ఒక 10 గల. వీటి కోసం ఈ షెడ్ నిర్మించడం అయింది. గుడ్లు అయితే పెడుతున్నాయి, ఒక 10 కోళ్ళు రోజుకు 6 నుంచి 7-8 గుడ్లు దాకా పెడుతున్నాయి. ఇప్పుడు పిల్లలు వాడుతున్నారు ప్రస్తుతానికి. అంటే మనం సింపుల్గా తెలుసుకుంటే పెద్దగా ఖర్చు ఏమి రాదండి. ఇప్పుడు మా ఈ పాత రేకులే ఉన్నాయి, కాబట్టి ఇక్కడ 4 పైపులు కూడా మన దగ్గరే ఉన్నాయి. ఇదివరకు ఆవుల షెడ్ వేసిన మిగిలినవి ఆ షెడ్తో వేసాం అనమాట. ఇది ఆ రేకులతో వేసాం. ఇది ఎందుకు ఈ నాటుకోడి గుడ్లు ఎందుకు పెట్టుకున్నారు? మీరు ఫారెన్ కోడి గుడ్లు పెట్టుకోవచ్చు కదా. ఆ గుడ్లకి ఏమవుతుందంటే ఇప్పుడు అంతా కెమికల్తో తయారవుతుంది కదా, మొత్తం అంటే హెల్త్ తేడా వస్తుంది అంటారు. హెల్త్ ప్రాబ్లం వచ్చిందని అర్థమైంది. ఇంట్లో వరకైనా హెల్తీగా ఉంటాను పెట్టుకున్నారు. ఇంట్లోనూ మన పక్క వాళ్ళు, మన బంధువులు, మన వీళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళందరికి కూడా ఉపయోగం. నలుగురికైనా పంచొచ్చండి. వీటితో పాటు అవి గిన్నె కోళ్ళు ఒక 4 తీసుకున్నామండి. ఇంతకు ముందు అయితే ఇక్కడికి పాములు వచ్చాయి, నాగుపాములు వచ్చాయి అప్పుడు ఒకటి. అవి వచ్చిన తర్వాత అటు శబ్దం విన్న తర్వాత ఈ 3 నెలల నుంచి ఒక్కటి కూడా కనపడలే మా తోట. గిన్నె కోళ్ళు శబ్దానికి రావట్లేదు. అప్రాక్సిమేట్ గా ఒక 20,000 ఖర్చు అవుతుందని తక్కువ ఖర్చు చేసుకోవాలి. జాలి ఎక్కువ ఖర్చు అవుతుందండి. జాలి తప్పితే అసలు మిగిలింది ఇవన్నీ పాత రేకులు అవన్నీ పెట్టుకోవచ్చు. మన ఒక లేబర్ ఖర్చే వచ్చింది నాకైతే ఇవన్నీ. అది ఒక కవర్ మాత్రం 1000 రూపాయలు పెట్టి ఇచ్చాను పైకి. అదే ఈ జాలీలు మాత్రం అవుతాయి. ఒక్కొక్క చుట్ట 4,000 అట్ట అవుతుంది. 5x50 ఫీట్ ఉంటుంది. దీనికి చుట్టూ వేసుకుంటే సరిపోద్ది. ఇంకా యావరేజ్ గా మనం ఇంట్లో మామూలుగా నాటుకోడి గుడ్డు కనుక్కోవాలంటే 20 రూపాయలు మినిమం ఉంది. బయట 25 కూడా అమ్ముతున్నారు. 25 కూడా అమ్ముతున్నారు. ఆ పరంగా మన సంవత్సరంలో ఇది మనం బెనిఫిట్ తీసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకేముందంటే వారానికి 10 కోళ్ళు పెట్టుకున్నా కానీ వారానికి 40 గుడ్ల దాకా వస్తున్నాయి. 4 గుడ్లు వస్తున్నాయి. వీటికి ఏం చేస్తున్నాం అంటే తిరిగే మేస్తున్నాయి. ఇక్కడ మన పొలం 30 సెంట్లు ఉంది. 30 సెంట్లు మామిడి చెట్లు ఇటు కింద మొత్తం తిరుగుతున్నాయి. మా ఆవుల పేడ కూడా తెచ్చి ఇక్కడ వేస్తే అదే తవ్వుకుంటా ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే కొంత రోజుకు 1 కిలో అంతా 30 కోళ్లే 10 కోళ్లే కాకుండా గిన్నె కోళ్ళు ఉన్నాయి, 4 బాతులు ఉన్నాయి, మళ్ళీ పిల్లల తల్లులు ఒక 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. వీటన్నిటికీ 1 కిలో వడ్లేస్తాం. కిలో వడ్లు అండి. డైలీ 1 కిలో వడ్లేస్తే సరిపోతుంది. కిలో వడ్లు అంటే యావరేజ్ ఒక 20-30 రూపాయలు అంతే. 25 రూపాయలు, 20 రూపాయలే. 20 రూపాయలు. ఇది సూపర్ నేపియర్ గడ్డి అండి. ఇది సూపర్ నేపియర్ గడ్డిలో హెడ్జ్ లోసన్ కూడా కొంత చల్లొచ్చు. మనం కొంత శాతం చల్లితే హెడ్జ్ లోసన్ సూపర్ నేపియర్ కలిపి వస్తుంది. దీని ప్రకారం ఏంటంటే పప్పు జాతి పైరు మనకు ఉంటుంది, పాలు బాగా ఇస్తాయి, పశువులు గట్టిగా ఉంటాయి, ఇది పూర్తిగా జీర్ణం అవుతుంది. ఇట్లా చేసుకోవచ్చు రైతులు. ఈ గడ్డి అండి ఇది. ఈ గిన్నె గడ్డి ఏం చేస్తుందంటే మామిడి తోటలో కూడా చెట్ల కింద కూడా గడ్డి వస్తుంది అనమాట. ఈ నీడను కూడా గడ్డి వచ్చే రకం ఇది. మన పశువులు ఉంటే మామిడి తోటలో ఇడిచిపెడితే కూడా బాగా మేస్తాయి, బాగా పాలిస్తాయి, మంచి ఈ శాతం ఉంటుంది, ప్రోటీన్ శాతం ఉంటుంది. అట్లాగే ఇది జూరీ గడ్డి, ఇది కూడా దీనికి సంబంధించిందే. ఈ జూరీ గడ్డి కూడా ఇంకా తొందరగా వచ్చింది. ఇది ఏమైనా చిన్నగా వచ్చింది, ఇది ఏమైనా పెద్దగా వచ్చింది. ఆకు శాతం ఎక్కువ ఉంటుంది,
ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మన వెటర్నరీ వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళే ఇచ్చారు విత్తనం. దీన్ని తీసుకొచ్చి ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయండి మామూలుగా? ఇవి మామూలుగా దొరుకుతాయి అండి, ఇవి బజార్లో దొరుకుతాయి. గిని గడ్డి విత్తనాలు అంటే దొరుకుతాయి. గిని గడ్డిలో 10 రకాలు ఉన్నాయి, ఆ 10 రకాల్లో చూసుకుని తీసుకోవచ్చు. ఇవైతే ఏం లేదండి, ఒక దుబ్బు పెట్టుకుంటే ఏమైందంటే దాన్ని వదిలిపెడితే దాని విత్తనాలు రాలే స్ప్రెడ్ అయినాయి నాకు. ఒకసారి ఇప్పుడు వెటర్నరీ వాళ్ళు ఎక్కడో షోలో పెడితే ఒక పాదు ఇచ్చారు నాకు, ఆ పాదు తీసుకొచ్చి పెడితే మా పొలం అంతా అది అయింది. ఇక ఇది జూరిగడ్డి, ఇది మాత్రం బాగా పనిచేస్తుంది, తొందరగా కోతకు వచ్చింది. ఆకు శాతం 45 రోజులకు కోతకు వస్తుంది. అది జొన్నజాతికి సంబంధించిందేమో. ఏదమ్మా జూరిగడ్డికి విత్తనాలు వస్తాయి, కణుపు నుంచి కూడా చేసుకోవచ్చు. ఇది హెడ్జ్లో సార్, దీన్ని ఏం చేయొచ్చు అంటే సూపర్ నేపియర్లో కూడా పల్స్గా చల్లుకోవచ్చు, సపరేట్గా చల్లుకునేటట్టే ఈ రీతిగా ఉంటుంది. ఇది 2 నెలల కటింగ్ చేసిన తర్వాత 2 నెలల కింద వచ్చింది. వర్షాకాలం కాబట్టి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగా వచ్చింది. వీటికి నీటి తడి అవసరమే. నీటి తడి అవసరం బాగా ఇచ్చినప్పుడు నెలకు ఒకసారి కోతకు వస్తుంది, 2 అడుగులు పెరుగుతుంది. 2 అడుగులు పెరిగినప్పుడు మనం వేరే గడ్డిలో కలుపుకుని 25% డైలీ ఇవ్వగలిగితే ఇది దానా శాతం దగ్గర సగం నుంచి 60% వరకు తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పప్పు జాతి పైరు కాబట్టి పాలు పుష్కరంగా ఇస్తాయి, ఆవులు కూడా హెల్తీగా ఉంటాయి. ఇది హెడ్లోసర్ గడ్డి అని చెప్తున్నారు సారు. ఇది హెడ్లోసన్. ఈ గడ్డి మామూలుగా మనం పొలాల్లో దింపుకోవడం వల్ల 5 సంవత్సరాల వరకు మనకి మధ్యలో వేసుకుని బెడద ఉండదు అంటున్నారు. ప్రతి ఎవ్రీ మంత్కి ఒకసారి పోసుకుంటూ వల్ల ఆవులు ఎక్కువ పాలు ఇవ్వటం, దానివల్ల పాల శాతం పెరగడం, దానికి ఎటువంటి డిసీజులు రాకుండా ఉంటాయి. కోఫోర్లో కాంబినేషన్ కింద కూడా ఇది కలిపి కూడా వేసుకోవచ్చు. వేసుకోవడం వలన మనకి దానా ఖర్చులన్నీ కలిసి వస్తాయి. ఈసారి ఇంచుమించులో నాకు పరిచయం అంటే 15 సంవత్సరాల నుంచి పరిచయం. 15 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా ఆయన డిసప్పాయింట్ కాకుండా స్టెప్ బై స్టెప్ అందరికీ ఆదర్శంగా ఈ ఆవులు పెంచి తర్వాత 7 సంవత్సరాల కష్టం ఈ పుంగునూరు బ్రీడు, దాన్ని ఆయన 7 సంవత్సరాలు కష్టపడి ఈ రోజుని ప్రతి సంవత్సరం 4 దూడలు నమ్మి ఆయన రీతిలో ప్రాఫిట్ రావడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకుంటున్నారు. దాంతోపాటు మన ఇంట్లోనే ఆ బాయిలర్ కోడిగుడ్లు తిని థైరాయిడ్లు అవన్నీ పెంచుకుని ఇబ్బందులు పడి కన్నా ఈయన సొంతంగానే శుభ్రంగా 10 నాటుకోళ్ళు పెంచుకుని ఆ గుడ్లని ఇంట్లో వాడుకుని తనకు పరిచయం ఉన్న ఫ్రెండ్స్ 4-5 ఉంటే వాళ్ళకు కూడా కొంచెం సప్లై చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నారు. ఇలాగా ఆయనకు 70 ఏళ్ళ వయసు, ఇంటి దగ్గర కూర్చుంటే హ్యాపీగా వెళ్ళిపోద్ది. అయినా కూడా ఆరోగ్యం గురించి తపన పడుతున్నారు. దాంతోపాటు 4గురికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. ఇలా మనలాంటి యూత్కి ఎలాగా వాటిని పెంచుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలన్న విషయాలు చెప్పడం జరుగుతుంది. అంతమాటలో ఆయన ఆవులు చేసుకోవడం వల్ల అంతమాటలో ఫోన్లు చేయొద్దు. ఆయన సమయాన్ని తీసుకుని ఆయన ఫ్రీ టైంలో ఆయన రిక్వెస్ట్ మేరకు మీరు వాళ్ళ ఫామ్ని అప్పుడు కలిసి ఆయన సజెషన్స్ అవి తీసుకోండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఈ ఆవులు ఈ వర్క్లో ఉండటం వల్ల ఫోన్ అంతమాట లిఫ్ట్ చేయడం కుదరదు. అందు గురించి ఆయన ఆ సమయం ఉన్నప్పుడు మీరు చేయటం, ఆయన ఫోన్ చేయటం చేసుకుని ఆయన యొక్క సజెషన్లు చేసుకుని ఇది భావితరాలకి మనం అగ్రికల్చర్ అన్నది లాసు అన్న ఇదిలో మీరు లేకుండా ఇది ఒక మంచి వ్యక్తులను కలిసి సినీ ఆదివారాల ఎక్కడెక్కడో తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకునే కన్నా కొత్త ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుని మన పిల్లలకి అగ్రికల్చర్ అంటే కూడా తెలియని పరిస్థితులు తీసుకురాకుండా దీనిలో ఒక ఆరోగ్యాన్ని పెంచుకుని, ఆరోగ్యం అంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. ఎంత డబ్బు సంపాదించినా ఒకసారి హాస్పిటల్లో పెడితే మన అన్ని సంవత్సరాలు సంపాదించిందంటే హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మన ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం ఏదో ఎకరాలు పెట్టుకోక్కర్లేదు. ఉన్న తక్కువ శాతాన్నే మన ఆర్గానిక్ ఫార్మింగ్ కింద మార్చుకుని మన ఇంట్లో సరిపడే కూరగాయలు పండించుకుని మన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారని ఆయన బిజీగా ఉన్న మన ఒక పాపం నెలల నుంచి ఆయన బిజీగా ఉన్న ఈరోజు మన గురించి సమయం తీసుకుని మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ చూసి మీ పిల్లలకి అందరికీ కూడా దీని యొక్క మన ఒక గ్రేట్నెస్ని అందరికీ అందజేయండి. లైఫ్లో రిటైర్మెంట్ అంటూ ఏముండదు. మనం రిటైర్మెంట్ తీసుకున్నామంటే మూలన పడిపోతాం. ఎంతో కొంత పని కాళ్ళు చేతులు నడిచినంతసేపు చేసుకుంటే మంచిదని సార్ ఒపీనియన్, అందరి ఒపీనియన్ కూడా అదే. అందరూ కూడా ఈ విధంగా మార్పు తెచ్చుకుంటారని భావిస్తున్నాను. నమస్కారం.